లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉన్నింది. అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధతో ఆయన ఎక్కువ డ్రింక్ తీసుకునే వాళ్ళు, అందరిపైన కోపపడే వాళ్ళని కూడా ఉంది. మరి ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సుంతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2-3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు, ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు, ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్